విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మర్చిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తం సాధ్యమే. సాధ్యమే సాధ్యమే సాధ్యమే, నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే, నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తం సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తం సాధ్యమే. హల్లెలూయా. ఈ ఈ సాంగ్, ఇటువంటి సాంగ్ ఎవరు పాడగలరు అంటే పడి లేచిన వారు పాడగలరు. ఇంకా ఈజ్ ఈక్వల్ టు క్రైస్తవులు పాడగలరు. అంటే అంటే దాని అర్థం ఏంటంటే పడి లేచిన వారు క్రైస్తవులలోనే ఉంటారు అని. ఎందుకంటే సాధారణంగా మనం లోకంలో ఎక్కడ చూసినా సరే మోస్ట్ టాలెంటెడ్, స్పాట్లెస్ అనే వాళ్ళని ఎన్నుకుంటారు కదా. కానీ దేవుడు ఎవరిని వెతుక వచ్చాడు ఈ లోకంలోకి అంటే పడిపోయిన వారిని, చెదిరిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, ఇంకా విరిగిపోయిన వారిని, పాపులను వెతికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సో ఈ సాంగ్ అదే కదా. దావీదు ఎక్స్పీరియన్స్ కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా. ఆయన కీర్తనల్లో కూడా ఎక్కువగా ఇలాగే ఉంటుంది. ఒక డౌన్ పొజిషన్లోంచి మళ్ళీ అప్లిఫ్ట్ అవుతున్నట్టుగా ఆ విధమైన పొజిషన్తో ఎక్కువగా దావీదు సాంగ్స్ రాస్తూ ఉంటారు, కీర్తనలు రాస్తూ ఉన్నారు కదా. సో దేవునిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా చాలామందిని చూస్తే మనం చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇలాగ దేవుడు నన్ను మార్చాడు, నేను అంత పాపంలో కూరుకుపోయిన దేవుడు నన్ను మార్చాడు, లేదంటే నేను చాలా అప్పులు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉంటే దేవుడు వాటన్నిటి నుంచి నన్ను విడిపించాడు, లేదంటే అందరి ద్వారా అవమానించబడిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఇప్పుడు నన్ను తలెత్తుకున్న వాళ్ళుగా నిలబెట్టారని చెప్పి చాలా దగ్గరలో మనం ఎక్కువగా దేవునిలో చూస్తే, ఇప్పుడు మీరే చూడండి, ఎవరైతే దీన్ని చూస్తున్నారో ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ గుర్తు తెచ్చుకోండి. అది మీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి దేవుడు మిమ్మల్ని ఈరోజు తీసుకొచ్చి ఈ స్థాయిలో మిమ్మల్ని నిలబెట్టాడు. ఈ లోకం బాగా అన్ని స్పాట్లెస్గా ఉన్న వాళ్ళని, లేదంటే ఎటువంటి మచ్చ లేని వాళ్ళని, అలాగే మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని, లేదంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని, అలాగే మంచి ఫీచర్స్ అంటే మంచి ఫేషియల్ ఫీచర్స్ ఉన్న వాళ్ళని, మంచి బాడీ ఫీచర్స్ ఉన్న వాళ్ళని, బాగా రిచ్ అయిన వాళ్ళని, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళని, అటువంటి వారిని ఈ లోకం ఎన్నుకుంటుంది. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకుంటారంటే పెంట కుప్పల మీద ఉన్న దీనులని దేవుడు ఎన్నుకొని వాళ్ళని పైకెత్తుతాడని దేవుని వాక్యంలో ఉంది. అలాగే ఎలా ఉంది, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఈ లోకంలో ఉన్న వెర్రివారిని ఏర్పరచుకున్నారని చెప్పేసి దేవుని వాక్యంలో ఉన్నది కదా. సో ఈ లోకం మనల్ని తక్కువగా చూస్తున్నా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే లోకం మిమ్మల్ని తక్కువగా చూస్తుందో అప్పుడే మీరు ఒక స్టెప్, లేదంటే అంతకు మంచి స్టెప్స్ దేవునికి దగ్గరగా వెళ్తున్నారని అర్థం. సో అది ఒక రైట్ టైం మీరు దేవుని పట్టుకోవడానికి. అలాగే ఒక్కొక్కసారి మనం ఏ కేటగిరీలో ఉంటాం తెలుసు. ఒక్కొక్కసారి
ఎవరైతే తక్కువగా ఉన్నారో, ఎవరైతే టాలెంటెడ్ కాదో, ఎవరైతే కొంచెం తక్కువగా పూర్‌గా కనిపిస్తున్నారో, లేదంటే వీక్‌గా కనిపిస్తున్నారో వాళ్ళని మనం వాళ్ళ మీద డామినేటింగ్‌గా మనం ఉంటాం. అప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అని. ఎందుకంటే గాడ్ ఆల్రెడీ వాళ్ళ సైడ్ తీసుకున్నాడు. ఎవరైతే వీక్ ఉన్నారో, ఎవరైతే పూర్ ఉన్నారో, ఎవరైతే డౌన్ ట్రోడెన్ ఉన్నారో, ఎవరైతే ఆహ్, ఆహ్, బాధపడేవారు ఉన్నారో, ఎవరైతే విరిగిపోయిన వారు ఉన్నారో, ఎవరైతే నలిగిపోయిన ఉన్నారో వాళ్ళ సైడ్ ఆల్రెడీ దేవుడు తీసుకున్నాడు. వాళ్ళకి అగెన్స్ట్‌గా మీరున్నారంటే, వాళ్ళని బాధపెడుతున్నారంటే, మీరు మనిషితో పోరాడట్లేదు కానీ, వాళ్ళ సైడ్ ఉన్న దేవునితో పోరాడుతున్నారని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడా తక్కువగా మనం ఎందుకు దేవుని కుమారులుగా మనం ఉన్నప్పుడు, దేవుని కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు మనం కూడా ఏ సైడ్ అయితే దేవుడు తీసుకున్నాడో ఆ సైడే మనం తీసుకుంటే ఎంతో హ్యాపీ కదా! మన పరిస్థితి మనం మర్చిపోకూడదు. మన గత పరిస్థితి మనం మర్చిపోకూడదు. మనల్ని దేవుడు ఒకానొక భేద స్థితిలో నుంచి తీసుకొచ్చి ఇంత పైకి లేవనెత్తినప్పుడు మన గతాన్ని మనం మర్చిపోయి మనలోకి గర్వం వచ్చేసి తక్కువగా ఉన్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి మనం అలాగుంటే అది చాలా రాంగ్ కదా! ఎందుకంటే వాక్యంలో బైబిల్‌లో మీరు చాలా దగ్గర చూడండి. దేవుడు ఎప్పుడు కూడా ఎవరైతే తక్కువగా ఉన్నారు, ఇన్ఫీరియర్‌గా ఉన్నారు వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. ఇంకొక వాక్యం కూడా ఉంటది. సామెతలు 24 అధ్యాయంలో నేను ఒకసారి అది చదివాను. అది ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినట్టుగా ఉన్నాను. అదేంటంటే మనం ఎవరికైనా మనల్ని ఎవరో బాధ పెట్టారని చెప్పి మనం బాధపడతాం. మనం బాధపడినప్పుడు మన బాధ, మన ఏడుపు అంతా దేవుడు విని మన మీద జాలిపడి మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు దాన్ని మనం చూసి ఆనందిస్తాం కదా! ఒక్కొక్కసారి ఆనందిస్తే దేవుడు మనల్ని చూసి అసహ్యం పడతాడంట. అందులో అదే ఉంటుంది. పదో వచనం అనుకుంటా, సామెతలు 24 10వ వచనంలో అనుకుంటా. సో ఎప్పుడైతే మనల్ని దేవుడు అసహించుకోవడం మొదలుపెట్టాడో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ వైపు దేవుడు వెళ్ళిపోతాడు. ఎవరిని చూసైతే మనం సంబరం చేసుకుంటున్నామో, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారని వాళ్ళని చూసి మనం సంబరాలు చేసుకుంటాం కదా! అప్పుడు మన మీద దేవునికి అసహ్యం వేస్తుందంట. సో అప్పుడు నీతిగా ఉన్న మన వైపు మనం ఏమంటారు, మనం ఒకప్పుడు నలిగిపోయాం కదా! అప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు నలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు ఉంటాడు. అంటే ఏదైనా ఎవరినైనా తక్కువ చేయాలన్నా, శిక్షించాలన్నా దేవుడి పని తప్ప మన పని కాదు. అలాగా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళు ఈ బాధల ద్వారా అయ్యో వాళ్ళు ఇటువంటి బాధలు పడుతున్నారే వాళ్ళు చేసిన దానికి, కనీసం బాధల ద్వారా అయినా వాళ్ళు నేర్చుకోవాలి అని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ మంచి పని అయిందిలే, నన్ను బాధ పెట్టారు కదా మంచి పని అయింది అన్న మెంటాలిటీతో మనం ఉంటే దేవుడికి మనకి విరోధంగా దేవుడు నిలబడతాడు. అప్పుడే అది అంతకంటే భయంకరం కదా! దేవునితో ఎవరు పోరాడి గెలవగలరు? కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ పోర్ అండ్ వీక్. దేవుడు ఆల్వేస్ ఎప్పుడు కూడా దీనుల పక్షాన నిలబడతారు. ఇంకా ఇంకొకటి కూడా చెప్తాను. విధవరాల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు మన దేవుడు. ఎందుకు అంటే ఆమె విధవరాలు కాబట్టి, ఆమెకి ఎవరు లేరు కాబట్టి, ఆమెకి ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి, ఒక్కొక్కసారి ఆమె ఏదైనా తప్పు చేసినా ఆమె తప్పు వలన ఇతరులు ఆమె ఒక్కొక్కసారి ఏదైనా తప్పు చేసినా దాన్ని అవకాశంగా తీసుకొని అదిగో ఆమె తప్పు చేసిందని చెప్పి అవకాశం తీసుకొని ఇతరులు ఆమెను జడ్జి చేసి బాగా ఏమంటారు, పోక్ చేస్తారు చూసారా? పోకింగ్ చేయడం అంటే బాగా దెప్పి పొడుస్తారు చూసారా? అలాంటప్పుడు ఏంటంటే ఈమె ఏం తప్పు చేసిందో అని దేవుడు చూడ్డు. వాళ్ళు ఈమెను పోక్ చేస్తున్నారు, ఆమెను దెప్పి పొడుస్తున్నారు, ఆమెను బాధపెడుతున్నారు అన్నదే దేవుడు చూసి దేవుడు విధవరాల పక్షాన నిలబడతాడు. అలాగే చాలా వాక్యాలు ఉంటాయి బైబిల్లో. విరిగి నలిగిన హృదయాలకు యెహోవా ఆసన్నుడు అని ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పిన సామెతలు 24లో కూడా ఎవరైతే వాళ్ళ చేసిన తప్పుకి శిక్షను అనుభవిస్తూ బాధపడుతున్నారో వాళ్ళ సైడ్ కూడా దేవుడు వెళ్తాడంట. ఎలాంటి సమయాల్లో అంటే
మనము నీతిమంతులు మనం చెప్పుకున్న మనము ఎప్పుడైతే వాళ్ళని చూసి వాళ్ళు పడుతున్న బాధకి మనం ఇది సంబరాలు చేసుకుంటాం కదా, అప్పుడు వాళ్ళ పక్షాన వెళ్తాడు. సేమ్ ఇదే జరిగింది కదా యోనా టైంలో కూడా. యోనా వాళ్ళు వాళ్ళు శిక్షను అనుభవిస్తుంటే చూస్తాను కళ్ళారా అని చెప్పేసి కొండ మీదకి వెళ్ళాడు. కానీ దేవుడు యోనా పక్షం నుంచి వాళ్ళ పక్షానికి వెళ్ళాడనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ శిక్షను అనుభవించింది ఎవరు? వార్నింగ్ వాళ్ళకి వెళ్ళింది కానీ శిక్ష యోనా అనుభవించారు. ఏంటంటే ఆయనకు ఒక చెట్టు మొలిచింది, మళ్ళీ అది ఎండిపోయింది, పురుగు తినేసింది, ఇవన్నీ జరిగాయి. సో ఈ విధంగా